నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కేతకి అంటే మొగలి పువ్వు. దీనికే గేదగి అని కూడా పేరు. భగవంతునికి అనేక పువ్వులతో అర్చన చేయడం మనకు తెలుసు. కానీ మొగలి పువ్వును పూజకు అనర్హమైనదిగా పరమేశ్వరుడు శపించాడట. అందుకే పూజకు పనికిరాని పువ్వుగా మొగలి పువ్వును చెబుతారు. అలా మొగలి పువ్వు శాపగ్రస్తం కావడానికి కారణం బ్రహ్మదేవుడేనట. అందుకే సాక్షాత్తు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా పూజలు అర్చనలు ఉండకూడదని శివుడే శపించాడు. అయితే శివుడు భక్త సులభుడు కనుక శాప విమోచనం కూడా ప్రసాదించాడు. మొగలి పూల వనం ఎక్కడుందో అక్కడ బ్రహ్మ అనుష్ఠానం చేయవచ్చని, ఎక్కడైతే కేతకీ వనంలో శివలింగం ఉంటుందో అక్కడ పూజకు అర్హత ఉంటుందని శివుడు అనుగ్రహించాడట. అదిగో అటువంటి శ్రీ కేతకీ సంగమేశ్వర మహాస్వామి వారి దేవాలయం ఉన్న పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని జరాసంగం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందామా మరి? సిగతరగ ఎగసి పడ శశితునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సుర జగము శుభవదనమాయే. మెదక్ జిల్లా ఝరాసంగంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ కేతకీ సంగమేశ్వర మహాస్వామి వారి దేవాలయం. ఝరాసంగంలోని ఈ సంగమేశ్వర క్షేత్రం దక్షిణాది కాశీగా వన్నెకెక్కింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు త్రిమూర్తి సంగమ స్వరూపాన నెలకొని ఉన్న పవిత్ర ప్రదేశం ఇది. గోముఖం నుండి నీరు స్రవిస్తూ గోచరించే ఈ తావున ఈశ్వరుడు, బ్రహ్మ, అభయహస్త ముద్ర పరమేష్టి, అలాగే ఒకవైపు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఏకరూపాన దర్శనీయమయ్యే ప్రతిమలు కానవస్తాయి. అలాగే నందివాహనంపై ఒడిలో గణపతి నెడుకొని పార్వతీ సమేతుడైన పరమేష్ఠి పైన ఆర్చిలోనే ఒకచోట దర్శనమిస్తాడు. నటరాజమూర్తి ప్రాకార గోడల పైభాగాన క్షేత్రకథను వివరించే కుబేరరాజ ప్రతిమలు కూడా గోచరిస్తాయి. బ్రహ్మ విష్ణువులు ఒకమారు తామే గొప్ప అని పరస్పరం వాదులాడుతుండగా ఈశ్వరుడు వచ్చి లింగం యొక్క శిఖర దర్శనం చేసిరమ్మని బ్రహ్మకు, పాదదర్శనం చేసిరమ్మని విష్ణువుకు చెప్పాడట. విష్ణువు వరాహ రూపంతో పాతాళానికి పోతుండగా ఆది గణపతి కనపడి శివలింగ పాదదర్శనం
దర్శనం అసాధ్యమని మందలించాడట. విష్ణువు శివునితో తనకు దర్శనం కాలేదని సత్యం చెప్పాడట. కానీ శిఖర దర్శనంకై వెళ్లిన బ్రహ్మ ఎంతకూ దర్శనం కాక మధ్యలో కనబడిన కామధేనువును కేతకిని తాను శిఖర దర్శనం చేసినట్లు సాక్ష్యం చెప్పమని అడిగాడట. సృష్టికర్త మాటను జవదాటలేక వాళ్ళు అబద్ధం చెప్పారట. ఈ వాస్తవం గ్రహించిన శివుడు ఆగ్రహించి బ్రహ్మకు కేతకికి పృథ్వీలో ఎలాంటి పూజార్హత లేదని శపించాడట. కామధేనువు తలతో అబద్ధం చెప్పి తోకతో నిజాన్ని సూచన చేయడం వల్ల తోకకు మాత్రమే పూజార్హత ప్రసాదించాడట. అయితే తమ తప్పును మన్నించమని శరణు కోరిన కేతకి బ్రహ్మలకు కూడా శాప విమోచనం ప్రసాదించాడు. ఈ జరాసంగం ప్రాంతం కేతకీ వనాలు కలిగినదై ఉండేదట. బ్రహ్మ శాప విమోచనకై ఇక్కడకు వచ్చి ఇక్కడ బాలింగకారుడై వలసిన శివుని అనుష్ఠించాడు. సాక్షాత్కరించిన శివలింగానికి ఆనందంగా తన కమండలంలోని జలంతో అభిషేకం చేశాడు. ఆ జలధారయే ఇక్కడి పుష్కరిణిగా మారిందంటారు. అందుకే దీనికి అమృతకుండం అని పేరు. బ్రహ్మ విష్ణువులు శంకరుని అర్చించిన ప్రదేశం ఇది అని, ఈ కేతకీ వనంలో బ్రహ్మ తపస్సు చేయగా శివపార్వతులు తపఃఫలాన్ని ప్రసాదించారని, వీరందరి కలయిక వల్లని సంగమేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధమైందని కథనం. నిశ్చల భక్తితో ఎవరైతే ఈ జరాసంగమంలోని అమృతకుండ సరస్సులో స్నానం చేస్తారో వారికి సకల రోగాలు, పీడలు, కష్టాలు నివారింపబడతాయి. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణి భజేహం భవానీపతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాత పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి. స్నానానికి వెళుతున్న ఋషీశ్వరులను దిగంబరంగా చూసి ఒకమారు కుబేరుడు పకపకా నవ్వగా మునుల శాపానికి గురై ఒక రాజు కుటుంబంలో రాజుగా కుష్ఠవ్యాధితో జన్మించాడు. ఒకరోజు ఒక లేడిని తరుముతూ అరణ్యంలో గల ఈ కేతకీ వన ప్రాంతాన్ని చేరాడు. దప్పిక కలిగి నీటికై జాడ చూపమని ఓ గొర్రెల కాపరిని అడిగాడు. ఒక గొంతులో నీరు ఉన్న విషయం తెలుసుకొని దానిపై గల బండను తీయించి దోసిళ్లతో నీరు త్రాగి అంతఃపురానికి వెళ్లి చూడగా చేతులపై గల వ్యాధి లక్షణాలన్నీ సమసిపోయాయని గ్రహించి ఆశ్చర్యపడి పరివార సమేతంగా ఈ జరాసంగం చేరి స్నాన సంధ్యాదులు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడట. అనంతరం ఈ కుబేర రాజే అమృతకుండ నిర్మాణం చేస్తుండగా జలధారలో శివలింగం కనిపించిందని, అలా నిర్మింపబడిన ఆలయమే ఈ కేతకీ సంగమేశ్వర ఆలయం అని చెబుతారు. ఆలయం గర్భగుడిలో సంగమేశ్వరుడు శివలింగమూర్తియే వెలసి ఉన్నాడు.
తలపై గండదీపం ధరించి ద్వారపాలకులుగా శృంగి భృంగి వేంచేసి ఉన్న ఆలయంలోకి ప్రవేశించి అభిషేకాలు పూజలు నిర్వర్తిస్తారు. నమక్ చమకాదులతో సంగమేశ్వరునికి జల, క్షీర, నారికేళ జలాభిషేకాలు జరుగుతాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో వలె భక్తులు తమ తలభాగాన్ని శివలింగానికి తాకించి ఆ పరమేష్ఠిని అర్చించుకుంటారు. నాగ పరివేష్టితమైన పడగతో లింగం విభూది పూతలతో పసుపు కుంకుమ పూజలతో అర్చనలు అందుకుంటుంది. తాంబూలాలు, మహానైవేద్యాలు, హారతులు భక్తులు సమర్పించుకుంటూ లింగానికి శిరస్సుతో వందనాలర్పించి శటగోప ఆశీర్వచనాలు, విభూది కుంకుమ ధారణలు, తీర్థప్రసాదాలు పొంది తన్మయులవుతుంటారు. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ. కర్ణాటక వాసులైన భక్తులెందరో శ్రీ సంగమేశ్వరుని తమ ఇలవేల్పుగా ఆరాధిస్తారు. ప్రతి సోమవారం, మంగళవారం భక్తజన సందోహం అధికంగా ఉంటుంది. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో పార్వతీదేవి నల్లరాతి విగ్రహం విశాల నేత్రాలతో, ముక్కుకు ముక్కెరతో, మెడలో పవిత్ర మంగళ సూత్రాలతో, రజత కిరీటంతో మకర తోరణంలో దర్శనమిస్తుంది. ఏ ఆలయంలోనైనా ఆది పూజలందుకునేవాడు గణాధిపుడైన వినాయకుడే కదా. స్వర్ణ కిరీటమూర్తి అయిన వినాయకుని విగ్రహం అందుకే ముందుగానే దర్శించుకోగలం. ఇక ప్రతి సంవత్సరం శ్రావణమాసం ఉత్సవాలు ఉంటాయి, శివరాత్రి ఉత్సవాలు. మరి ఇక్కడ అభిషేకాలు, గుండం పూజలు, ప్రత్యేకమైన పూజలు ఇక్కడ నడుస్తూ ఉంటాయి. అన్న పూజలు, ఆకుల పూజ, గుండం పూజ. గుండం పూజ అంటే వచ్చిన భక్తులంతా భక్షాలు చేసి గుండంలో నడుస్తుంటారు. ప్రతి దక్షిణ కాశీ పేరు వచ్చింది ఇక్కడ. అమృతకుండం సమీపంలో దర్శనమిచ్చే మరో పుణ్యధామం శ్రీ కాశీబాబా మఠం. ఈ మఠంలో సాక్షాత్తు బాబా వారి ప్రతిమ దర్శనమిస్తుంది. తపశ్శక్తి సంపన్నుడైన బాబా పవిత్ర గంగా నదిలో ఒకసారి స్నానం చేస్తూ తన కమండలాన్ని జారవిడుచుకున్నాడట. కొంతకాలానికి కాశీ నుండి బయలుదేరి వివిధ తీర్థయాత్రా స్థలాలు సందర్శిస్తూ కేతకీవనం చేరి ఇక్కడి అమృతకుండంలో స్నానం చేస్తూ
సంగమేశ్వరుణ్ణి అర్చించుకోసాగాడట. ఇదే సమయంలో కేతకీ వనంలో ఉన్న ఋషులతో పరిచయమై కాశీలోని గంగానదిలో తన కమండలం జారవిడుచుకున్న సంగతి చెప్పాడట. ఒకరోజు కేతకీ వనంలోని ఒక ఋషి అమృతకుండం నైరుతి భాగాన దత్తతీర్థలో స్నానం చేస్తుండగా అతనికి ఒక కమండలం కనిపించిందా. ఆ కమండలాన్ని బాబాకు ఋషి చూపగా తన కమండలాన్ని గుర్తుపట్టి బాబా ఆశ్చర్యానందాలు పొందాడట. సంగమేశ్వరుడు బాబాకు స్వప్నంలో కనబడి కాశీలో జీవ సమాధి కావాలన్న అతని కాంక్షను గుర్తు చేసి ఇది కూడా కాశీయేనని, కేతకీ వనంలోనే కోరిక తీరగలదని చెప్పాడట. సంగమేశ్వర ఆలయం గల ఈ జరాసంగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బాబా ఇక్కడే జీవ సమాధి అయ్యాడు. ఇక్కడి స్థల పురాణాల ద్వారా ఈ విషయం అవగతమవుతుంది. అమృతగుండం సమీపంలోనే శ్రీ కాశీబాబా మఠం ఉంది. నాగులకట్ట దగ్గర ఉన్న కాశీబాబా రాతి ప్రతిమ మీసాలతో గంభీర భక్తిభావ ముద్రతో దర్శనమిస్తుంది. పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం. కాశీకర్ బాబా ఇక్కడే జీవ సమాధి అయ్యాడు. శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రం మహామహిమాన్వితమైనది. ఇక్కడ 3 రోజులు గాయత్రీ జపం, పంచాక్షరి జపం చేసిన మాత్రాన సిద్ధి కలుగుతుందని విశ్వాసం. కాశీలో 1000 రోజులున్న పుణ్యం ఇక్కడ 41 రోజులు సంగమేశ్వరిని అర్చించడంతోనే లభిస్తుందని, ఇక్కడ ఒకరికి అన్నదానం చేస్తే కాశీలో 1000 మందికి అన్నదానం చేసిన ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ప్రతి సోమవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు. మంగళవాద్యాలతో, మంత్రోచ్చాటనలతో సంగమేశ్వరునికి జంధ్యం సమర్పించటం, పార్వతీ పరమేశ్వరులకు వధూవరులుగా తెరపట్టడం, మంగళసూత్రధారణ, హారతులు వంటి కళ్యాణ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం. ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ప్రత్యేక సందర్భాలలో విశేష పూజలు చేస్తుంటారు. వినాయక చవితి, దసరా, శ్రావణమాసం, శివరాత్రి సందర్భాలలో విశేషించి కళ్యాణం, రథోత్సవం వంటి కార్యక్రమాలుంటాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో శ్రీ కేతకీ సంగమేశ్వర మహాస్వామి ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ చేరుకున్న భక్తులు అక్కడి నుండి ఇస్నాపూర్, సదాశివపేట మీదుగా జరాసంగం చేరుకుని కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మొగలిపూల భక్తిభావ పరిమళాలు పరివ్యాపించగా త్రిమూర్త్యాత్మకుడైన ఆ సంగమేశ్వరుని అపార దయాదృష్టి అందరిపై సదా ఉండి సుఖ సంతోషాలతో బ్రతుకు పండాలని ఆకాంక్షిస్తూ
మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.